సర్వర్ నగర్లో ముస్లిం షాదీఖానా సర్వర్ నగర్లో నిర్వహించడం జరిగింది. గత 10-15 సంవత్సరాల నుండి దీని అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం వస్తుంది, ఫండ్లు ఇస్తుంది, 20 లక్షలు 30 లక్షలు అని చెప్తున్నారు. ఒక్కటి కూడా అభివృద్ధి కాలే. ఇక్కడ పోయిన గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు 20 నుంచి 30 లక్షల ఫండ్ రావడం జరిగింది. దానికి మాత్రం ఓన్లీ సున్నమే పడ్డది. ఇక్కడ ఏం అభివృద్ధి కాలే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో 38 లక్షలు మొన్న శాంక్షన్ అయినని చెప్పి మొన్న ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పనులు చాలు చేసిర్రు. 6 నెలల ఓన్లీ బట్టి మరమే పడ్డది. ఇక్కడ 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఒకటే ఫంక్షన్ల కొరుట్లలో ఉన్నది. ఆ ఫంక్షన్ హాలు మైనార్టీ ఫంక్షన్ హాలు సర్వర్ నగర్లో ఉన్నది. కొరుట్లలో 4 ఫంక్షన్ హాలు మాకు ఎవరు ఇవ్వలే. ఒకటే ఫంక్షన్ హాల్కు ఇంత మంచి అభివృద్ధి పనులు చేసిన మా లీడర్లను, మా పార్టీ మెంబర్స్కు, కాంట్రాక్టర్స్కు నేను అడగదలుచుకున్నా, ఇది ఎప్పటి వరకు ఇది ఇట్లానే ఉంటుంది? కొరుట్లలో ఒకటే ఫంక్షన్ హాల్ మైనార్టీలకు హక్కులు లేవా? మైనార్టీలు లేరా ఇక్కడ? దానికి నేను ప్రశ్నించి ఏఎంఐఎం పార్టీ తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది బాగా అన్యాయం జరుగుతుంది. దీని వలన కొరుట్లలో మైనార్టీలకు చిన్న చూపు చూసి ఈ పనులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు చక్కగా పనిచేసి మా షాదీఖానాలో ఇంతవరకు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఒక పురుడు కానీ, పుట్టెంటుకలు కానీ, ఒక పెళ్ళి కానీ, ఒక వరపూజ కానీ ఎలాంటి కార్యక్రమాలు కాలేలా ఇది మాకు పనికి రావట్లేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం తరఫున వచ్చిన ఫండ్ను సకాలంలో మంచిగా దీనికి కట్టుబడి ఉండి పని చేసి ఈ ఫంక్షన్ హాల్లో మొత్తం పని చేపించి ఫంక్షన్ హాల్ ఇనాగ్రేషన్ చేయాలని మా కొరుట్ల పట్టణాన ప్రజల తరఫున కొరుట్ల ఏఐఎంఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇలా ఎలాంటి అభివృద్ధులు కాలే. మీరు దయచేసి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దీనిని జల్దీ పని చేసి మాకు ఇది ఇనాగ్రేషన్ చేయాలని మేము ఆదేశిస్తున్నాం. భవిష్యత్తులో ఇది పనులు ఒకవేళ అనుకోర్రి మేము మాత్రం ఆందోళనకు దిగి మేము కంపల్సరీ దీన్ని చర్య తీసుకుంటామని ఏఐఎంఐఎం टाउन प्रेसिडेंट और बॉडी के मेंबर्स हमारे साथ में अंदరం వచ్చి మేము ఇక్కడ పరిశీలించడం. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలు అవుతాయి, బాగా ఇబ్బందుల పాలవుతారు జనాలు. మీరు గమనించాలా. కంపల్సరీ దీనికి జల్దీ పని చాలు చేసి ముఖ్యమంత్రి చేయాలి.